మీరు రారా, ఇది గ్రౌండ్ ఫ్లోర్. మీ పరిచయం కోసం కిందకు వచ్చాను. యాక్చువల్లీ నేను పైకి వెళ్ళాలి. క్రాచ్యులేటర్. అది క్రాచ్ కాదు, క్యాచ్. చిలిపి. వల్లి వల్లి వల్లి, డోర్ ఓపెన్ చేయ. నేను ఓకే. ఏమైంది అమ్మా? ఆయన మా ఆయన వేరే ఆయన లేరా? వేరే ఆయన ఏంటి? ఏ 10 మందిని చేసుకున్నాను అనుకున్నావా? డోర్ వేసుకోండి, మరి బరి తెగించామనుకుంటా. ఆనంద్, ఆనంద్, ఆనంద్. కలలెన్నో కన్నా కన్నీటితో కనుమరుగైపోయా. వింతైన కథలో అంతే చిక్కని ప్రశ్నైపోయా. కదలని ఓ శిలలా కనిపించని ఓ వ్యధనైపోయా. ముసిరే ఈ నిశిలా మసకే మసినే నేనైపోయా. వీడనంటూ చేసిన బాసలు ఈనాడే కరిగిపోయే. వీడుకోలు పలుకుతున్న నా గుండె చెదిరిపోయే. కలలెన్నో కన్నా కన్నీటితో కనుమరుగైపోయా. వింతైన కథలో అంతే చిక్కని ప్రశ్నైపోయా. ఆశలాలలో చేజారినా నా చెలియా నీవే కాదా. రాయిగా నిలిచా పగిలిన గుడిలో నా ప్రేమే నీదే కదా. చెప్పలేని సమాధానం వెతుకుతుంటే ఎలా. చీకటైన ప్రయాణం ఆగదంటే ఎలా. చక్కనైన జీవితం పొందటం నా కల. చావుతోనే బ్రతకమంటూ విసిరినాదే వల. కలలెన్నో కన్నా కన్నీటితో కనుమరుగైపోయా. వింతైన కథలో అంతే చిక్కని ప్రశ్నైపోయా. అడిగా అడిగా ఎంతో అడిగా అర్థం కాదా ప్రేమిలా. తెలిపా తెలిపా ఎంతో తెలిపా నా ప్రేమే నీకైలా. పెద్దలంతా ప్రేమ యుద్ధం చేస్తూ ఉంటే ఎలా. జీవితాన్నే కాల రాస్తే చూస్తూ ఉంటే ఎలా. ప్రేమ బంధం ముంగిట తాళిబంధం నిలువున. తాళిబంధం ముంగిట ప్రేమ బంధం కరుగున. కలలెన్నో కన్నా కన్నీటితో కనుమరుగైపోయా.
వింతైన కథలో అంతే చిక్కని ప్రశ్న అయిపోయా. ఆనంద్, నీతో ఒక్క నిమిషం మాట్లాడాలి. నా వల్ల కావట్లేదు. అయినా నీకు నచ్చింది చేస్తున్నప్పుడు నా పర్మిషన్ ఎందుకులే? అర్థం చేసుకునే వాళ్ళు ఉన్నప్పుడు మనసులోని బాధ వాళ్ళతో చెప్పుకోకపోతే వాళ్ళకంటే మూర్ఖులు ఇంకెవరూ ఉండరు. జీవితంలో ఎప్పుడో ఒకసారి ఎక్కడో ఒక చోట ఎవరో ఒకరిని ప్రేమిస్తూ ఉంటాం. నేను కూడా కాలేజ్లో ఒకరిని ప్రేమించాను. మా నాన్నంటే భయంతో, మా వాళ్ళు కాదన్న ఒకే ఒక కారణంతో చెప్తే ఏం చేస్తారో అని ఆగిపోయాను. జీవితంలో ఓడిపోయాను. లేకపోతే నువ్వు చూపించే ప్రేమకి, నీకున్న ఓర్పుకి నేనెప్పుడు ప్రేమించేదాన్ని. మనసులో ఉన్నవాడి ముందు నువ్వు కట్టిన తాళి బరువు అనిపిస్తుంది. తెంచేస్తే నాన్న పరువు పోతుంది. ఆనంద్, మనం విడాకులు తీసుకుందాం. ఈ విషయం మా వాళ్ళతో నువ్వే చెప్పాలి. సరేలే, మన పర్సనల్ లైఫ్ ఇప్పటిదాకా మన పర్సనల్ లైఫ్ అనుకున్నా, కానీ నిజంగా నువ్వే దాన్ని పబ్లిక్ చేయమంటున్నావు. సరే సరే సరే. ఆనంద్, బాగున్నారా మావయ్య? ఒరేయ్, మీరు ఆగండ్రానే మాట్లాడతాను. అల్లుడు, అమ్మాయి ఎలా ఉంది? బాగానే ఉంది మావయ్య. ఏం రాలేదే? అదే మావయ్య, మీకు విషయం చెప్పాలి మావయ్య. నేను విడాకులు ఇస్తాను. ఏంట్రా నువ్వు మాట్లాడేది? పెళ్ళయి ఎన్ని రోజులైంది? ఏ రోజునైనా అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చావా? అది చెప్దామని వచ్చాను మావయ్య. ఎంతో మంచివాడివని మా పిల్లనిచ్చి ఆస్తినిచ్చి పెళ్లి చేస్తే మా అమ్మాయి జీవితాన్ని నాశనం చేస్తావా? ఎంత ధైర్యం రా నీకు? ఏయ్! తప్పుకోండ్రా. ఎలా ఉందిరా పెళ్లి కూతురు? బాగానే ఉంది.
అచ్చం నేను ప్రేమించిన అమ్మాయిలానే ఉంది. అవునా అబ్బచా ప్రేమించిన అమ్మాయిలా ఏంట్రా ప్రేమించిన అమ్మాయే కదా. హే ఆగు చెల్లి, స్వాతి స్వాతి ఆగు ఆగు, నిన్నే. అంత ఇష్టమా తనంటే? జీవితంలో నేను ఏడ్చినా తనను మాత్రం ఏడిపించనే, అంత ఇష్టం తనంటే నాకు. ఏవండి మజ్జిగ తీసుకోండి. కూతురు జీవితం నాశనమైపోయింది. ఊళ్ళో అందరూ వేలెత్తి నా వైపే చూపిస్తారు. ఏదో ఒకటి చెయ్యాలి, చేస్తా. అన్నయ్య వాళ్ళని పిలిపించో. వచ్చారు తమ్ముడు. చూడండి తమ్ముళ్ళు, పరువు పోతే ప్రాణం పోయినట్టే. మన పరువు తీసిన వాడి ప్రాణం తీసేయండి. నా కొడుకు దొరికితే ఒక్క వేడికే వేసేయండి రా. నా ఇంటి బిడ్డను ఏడిపిస్తాడు రా వాడు. పదండ్రా. సారీ అమ్మా, సారీ నాన్న, నన్ను క్షమించండి. ఇదే నా కథ. రా పెళ్లి చేసుకుందాం. పెళ్ళా? ఆల్రెడీ అయిందిగా, మళ్ళీ ఎందుకు? నువ్వు కట్టు తాలి. పెళ్ళెందుకు? హ్యాపీగానే ఉన్నాగా. పోనీ రా వెళ్ళిపోదాం. రాను. మోసం చేస్తున్నాను అనుకో. నిజం చెప్పాలంటే నువ్వు మోసం చేసింది నేను కాదు. పెళ్లి చేసుకుందాం రమ్మన్నప్పుడు వేరే వాడిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది నువ్వు. అయితే ఏమంటున్నావు? పెళ్ళొద్దు, ఇలాగే ఉంది, ఎంజాయ్ చేద్దాం. అలా ఉంటే నన్ను ఏమంటారో తెలుసా? నేను అలాంటి దాన్ని కాదు. నీకోసం మా ఇంట్లో వాళ్ళని, నన్ను కట్టుకున్నోడిని కూడా వదిలేసి వచ్చాను. అంటే నువ్వు గ్రేటా? నిజం చెప్పాలంటే నీకంటే నేనే గ్రేట్. నీకు పెళ్ళయిందని తెలిసినా నీకోసం నేను ఎదురు చూశాను. వాడి పక్కలో పడుకున్నా నీకోసం నేనున్నాను. ఏమన్నావు? ఆనంద్ పక్కన పడుకున్నా, పక్కలో పడుకోలేదు. రెండిటికి చాలా తేడా ఉంది. ఆపవే నీ పద్ధతి వేషాలు. నాకు తెలీదా? పెళ్ళయిందంట, పని కాలేదంట. చెవులో ఏమైనా పూలు కనపడుతున్నాయా? పోవే. నా పేరు మీద ఉన్న పొలం మొత్తం నీ పేరు మీద రాశాను. ఎందుకు ఇప్పుడు మావయ్య? ఎప్పుడైనా మీకు చెందేదే. ఇది నా బాధ్యత కూడా.
ఎప్పటికీ వద్దు మావయ్య, నేను డబ్బున్నవాడిని. నాన్న, అయినా మావయ్య, నేను పెళ్లి చేసుకున్నది మీరు సంపాదించిన ఆస్తి కోసం కాదు, మీ ఇంటి ఆడపిల్ల కోసం. ఇప్పుడు ఈ పేపర్లు తీసుకుంటే వల్లి దగ్గర చులకనవుతాను మావయ్య. ప్రతి భార్య భర్తకు దొరకని ఆస్తి మావయ్య. ఒప్పుకోరు. నాకు ఈరోజు అర్థమైపోయింది. నన్ను పెళ్లి చేసుకున్నాడు విడాకులు అంటేనే వాడిని చంపబోయాడు. అలాంటిది నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటా అంటే మనం లేచిపోదాం. బీచ్ దగ్గరికి వచ్చేసే. బాయ్. తమ్ముడు చంపేశా. మన బిడ్డని తనతో పాటు ఇంటి పరువుని తీసుకుపోవాలనుకున్న నా కొడుకుని సముద్రంలో కలిపేశా. నాకు బతికే అర్హత లేదన్నా, నాకు బతకాలని లేదు. నేను ఈ సముద్రంలోనే కలిసిపోతాను. ఏం చేస్తున్నావు? నీకేమైనా పిచ్చి పట్టిందా? అవును, నా కూతుర్ని ప్రేమగా పెంచాననుకున్నాను, కానీ తన ఇష్టాన్ని నాతో చెప్పుకోకుండా క్రూరంగా పెంచాననుకోలేదు. నేను చేసిన తప్పు వల్ల నా కూతురి జీవితం నాశనమైంది. నా అల్లుడికి నా మొహం చూపించలేను, ఊర్లో తలెత్తుకుని తిరగలేను. నన్ను చావని అన్నయ్య. మావయ్య, మావయ్య, వదిలల్లుడు. ఏంటిది మావయ్య? నేను తప్పు చేశాను. తప్పు మీరు చేయలేదు మావయ్య, తప్పు చేసింది నేను. తను నన్ను ఇష్టపడాలని తను వెనకే తిరిగాను కానీ ఎవరినైనా ఇష్టపడుతున్నావా, ఈ పెళ్లి నాతో ఓకేనా అని అడగలేదు మావయ్య. మీరు ఒప్పుకున్న సంతోషంలో బల్లికి ఈ పెళ్లి ఇష్టం అనుకున్నా. అప్పుడు చావాల్సింది మీరు కాదు, నేను చావాలి. అల్లుడు, ఏంటిది? ఇప్పుడేం జరగలేదు మావయ్య. హ్యాపీగా ఉన్నప్పుడు పిల్ల చేయి ప్రతి ఒక్కడూ పట్టుకుంటాడు. అదే కష్టాల్లో ఉన్నప్పుడు ఆలోచించకుండా పిల్ల చేయి పట్టుకుంటాడు కదా, వాడిదే నిజమైన ప్రేమ. లక్కీ కష్టాల్లో వల్లిని వదిలేశాడు, అసలు తన మనసులోంచే మాయమైపోయాడు. ఇప్పుడు వల్లి మనసు పాలలా తెల్లగా ఉంది. నేను తన కోసం వెయిట్ చేస్తాను, మీ ఇద్దరం కలుస్తాం. అది మీరు చూడాలి మావయ్య. అల్లుడు, నిజమైన ప్రేమ ఎప్పుడు శరీరాన్ని కోరుకోదు, మనస్సును కోరుకుంటుంది. దాని నైజం మోహం కాదు, త్యాగం అని తెలియజెప్పే నా ఈ కథే నాలో నిన్ను దాచాని.